యూనిక్ కాన్సెప్ట్ అండి. నేను నిజంగా చెప్పాలంటే బయట చాలా ల్యాండ్స్ చూశాను, కానీ ఇంతకుముందు వేరే ల్యాండ్ ఫామ్ కూడా వెళ్ళాను చూశాను. బట్ కంపేర్ టు దిస్ సంథింగ్ ఈజ్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్ ద డేట్ ప్లాంటేషన్. నాకు అది బాగా యూనిక్ అనిపించింది. ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సురేష్ గారిని కలిసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అంతే, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. కమింగ్ డేస్ మేబీ ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యూచర్. సార్ చెప్పండి, సంపంగితో మీ ఫ్యూచర్ ఎలా ఉంది అనుకుంటున్నారు? జెన్యున్గా చెప్పాలి అంటే మేడం, నేను వేరే ప్లాంట్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, వేరే ప్లాంట్స్ కూడా చూసి వచ్చాము. అక్కడ ఏంటి అంటే మనకి సపోజ్ 10 years అంటారు, 12 years లో మనకి గ్రోత్ వచ్చేస్తుంది, మీకు 50% ఆఫ్ 40 lakhs 50 lakhs వచ్చేస్తుంది మీ చేతిలోకి అని చెప్పి అంటున్నారు తప్ప అది నాకు ఎక్కడ కనిపించింది లేదు. ఇంతవరకు నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇదిగో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేంటో నాకు ఇంత 40 lakhs వచ్చింది మా ఫ్రెండ్స్ లో కానీ కొలీగ్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ నాకు ఎక్కడ కనిపించింది లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు జెన్యూనిటీ కనిపిస్తుంది. ఈవెన్ ఎందుకంటే మనకి విత్ ఇన్ ద 4th year నుంచే మనకి రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి, గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రస్ట్ బిల్డింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్లాంటేషన్ అయిపోయింది. సో 99% ప్లాంటేషన్ అయిపోయింది కాబట్టి జెన్యూనిటీ అనేది 100% ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో నా ఫ్యూచర్ ఏంటంటే ఈ 4th year నుంచి వస్తుంది కాబట్టి నేను 12th year 15th year నుంచి ఆగాల్సినంత అవసరం లేదు నాకు నెసిటీ. సో మేబీ ఆ టైం మేబీ నేను ఇంకా గ్రోత్ లో ఉండుంటే ఇంకా లైఫ్ బాగుంటే అప్పటికి ఇంకా మళ్ళీ వేరే ప్లాంటేషన్ తీసుకునే అవకాశం కూడా మేబీ జరగచ్చేమో దీని ద్వారానే. ఐ హోప్ అదే అనుకుంటున్నాను. గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు సంపంగి.